జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అన్ని పోలింగ్ స్టేషన్స్ లో కూడా అక్కడ ఉన్న స్థానిక ఇంజనీర్స్ ఏర్పాటు చేస్తున్నారు. సో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశం ప్రకారం ఈసారి ప్రత్యేకంగా నూతనంగా కొన్ని అంశాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఒకటి, బ్యాలెట్ యూనిట్ లో ఎప్పుడు కలర్ ఫోటో ఉండదు, బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉంటుంది. ఈసారి కలర్ ఫోటో ఉంటుంది. క్యాండిడేట్ ఇది విజిబుల్ గా తెలవాలని చెప్పి కలర్ ఫోటో పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు ఈసారి 4 BUs వాడుతున్నాం. బికాస్ క్యాండిడేట్స్ ఇంతమంది ఉన్నారు, దాని ప్రకారం 4 బ్యాలెట్ యూనిట్స్ వాడతాం. దాంతోపాటు ఒక VVPAT తో కనెక్ట్ చేసుకుని అక్కడ కంపార్ట్మెంట్ ఇది కూడా మీకు కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఓటింగ్ కంపార్ట్మెంట్స్ కూడా నార్మల్తో కొంచెం సైజ్ పెంచడం జరిగింది 4 BUs వల్ల. సో దాంతోపాటు ప్రతి ఓటర్ ఎలక్షన్ పోలింగ్ స్టేషన్ ఆర్ పోలింగ్ లొకేషన్లో ఓటర్ అసిస్టెన్స్ బూత్స్ పెడుతున్నాం. అక్కడ వచ్చిన క్యాండిడేట్కు వారు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ తీసుకోవచ్చు, లేదన్నా వారితో పాటు ID కార్డు తీసుకొచ్చారన్నా వారు ఎక్కడ వెళ్ళాలి, ఏ పోలింగ్ లొకేషన్లో ఏ పోలింగ్ స్టేషన్ వెళ్ళాలి, దానికి కూడా వారికి ప్రత్యేకంగా గైడ్ చేయడానికి ఓటర్ అసిస్టెన్స్ బూత్ పెట్టడం జరిగింది. ఆ ఓటర్ అసిస్టెన్స్ బూత్ లో ఈసారి ECI ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం మొబైల్ కౌంటర్స్ కూడా పెడతాం. చాలా మంది మొబైల్ తీసుకొస్తారు, బట్ ఎక్కడ పెట్టాలని ఒక ప్రాబ్లం ఉన్నది. దానికోసం ప్రత్యేకంగా వీఆర్ కీపింగ్ మొబైల్ కౌంటర్స్ అట్ ఈచ్ పోలింగ్ లొకేషన్. సో మీరందరం ప్రత్యేకంగా ఓటర్స్ అందరం మొబైల్ అసిస్టెంట్స్ కోసం మొబైల్ కౌంటర్లో మీరు ఓటర్ అసిస్టెంట్ బూత్లో వాడుకోవచ్చు. సో నో మొబైల్ ఈజ్ అలౌడ్ ఇన్సైడ్ పోలింగ్ స్టేషన్. ఓన్లీ ప్రిసైడింగ్ ఆఫీసర్కే మొబైల్ అలౌ ఉంది. బికాజ్ ప్రిసైడింగ్ ఆఫీసరే వారు తీసుకువెళ్ళొచ్చు లోపల, బికాజ్ వారు కమ్యూనికేట్ చేయాలి, ఏదైనా ఇన్ఫర్మేషన్ చేయాలినా. మీకు ఎవరికి అక్కడ ఉన్న లోకల్ పోలింగ్ ఏజెంట్ ఉండొచ్చు, పోలింగ్ అఫీషియల్స్ ఉండొచ్చు, అక్కడ ఉన్న సెక్యూరిటీ అఫీషియల్స్ ఉండొచ్చు. లోపల ఉన్నవారు సెక్యూరిటీ బయటనే ఉంటారు. ఎవరు లోపల ఉన్నారో ఎవరికి వీఆర్ నాట్ అలౌవింగ్ ఎనీ వాంట్ టు క్యారీ మొబైల్ ఫోన్. అదేవిధంగా ఎలక్టర్స్ కూడా మొబైల్ని క్యారీ చేయకూడదు. దట్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ. అండ్ దీంతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు అన్ని ఎలక్షన్ మానిటరింగ్ మెకానిజం కూడా పెట్టడం జరిగింది. దాదాపుగా మన దగ్గర 15 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి. అదేవిధంగా 15 SSTs కూడా పెట్టడం జరిగింది, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్. ప్రతి ఒక్క FST వెహికల్స్ లో PTC కెమెరా కూడా ప్యాన్ చేయొచ్చు, అదేవిధంగా జూమ్ కూడా చేయొచ్చు. ఆ PTC కెమెరా కూడా రియల్ టైం వీడియో మానిటరింగ్ చేస్తున్నాం. దెన్ 4 వీడియో సర్వేలెన్స్ టీమ్స్ ఉన్నాయి, 2 వీడియో వ్యూయింగ్ టీమ్ ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపుగా సీజ్డ్ అరౌండ్ 2.83 lakhs, 2,83,83,590 రూపీస్ సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు కొన్ని లిక్కర్ ఐటమ్స్ కూడా తీసుకోవడం జరిగింది. లిక్కర్ ఇస్ అరౌండ్ 3,69,000 వర్త్ లిక్కర్స్, అరౌండ్ 512 లీటర్స్ లిక్కర్స్ సీజ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ గాంజా 0.197 kg గాంజా అండ్ 11 grams 0.001 grams MDMA, అది వర్త్ అరౌండ్ 1,41,000 సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు కొంచెం ఫ్రీబీస్ కూడా PDS రైస్, అది ఒక 1,37,840 సీజ్ చేయడం జరిగింది. ఇది ప్రత్యేకంగా మన టీమ్స్ అన్ని వెరిఫై చేయడం జరుగుతుంది. దీనిలో కొన్ని 1.33 crores క్యాష్ది గ్రీవెన్స్ కమిటీ వెరిఫై చేసుకొని క్యాష్ అన్ని కరెక్ట్గా ఉంది, అది కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 11 కేసెస్ ఆఫ్ MCC వైలేషన్ FIR కేసెస్ బుక్ చేయడం జరిగింది. వివిధ డిఫరెంట్ వ్యక్తుల మీద వారి మీద 11 కేసెస్ MCC వైలేషన్ కేసు చేయడం జరిగింది. దెన్ సోషల్ మీడియా మానిటరింగ్ ద్వారా రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాం. అది ఫేస్బుక్, లేదన్నా ఇన్స్టాగ్రామ్ ఉండొచ్చు, లేదన్నా ఇఫ్ ఇట్ ఈస్ ట్విట్టర్ ఉండొచ్చు, X ఉండొచ్చు. ఎన్ని హ్యాండిల్ ఏమేమి వేస్తున్నారో దాని కూడా కంటిన్యూస్గా పొలిటికల్ పార్టీస్ లేదా క్యాండిడేటు లేదన్నా వారు కార్యకర్తలు ఎవరైనా వేస్తున్నా దాన్ని కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. దానిలో ఇంకెవరైనా విష ప్రచారం చేశారు, లేదన్నా ఈ ECI గైడ్లైన్స్ MCC వైలేషన్ చేశారన్నా వారి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా టీమ్స్ కూడా పోలింగ్ పర్సనల్, పోలీస్ పర్సనల్స్ అందరం
సఫిషియంట్ టీమ్స్ ఉన్నాయి. వారు కూడా ట్రైనింగ్స్ కూడా ఆల్రెడీ ఒకసారి పిఓస్ ఏపీఓస్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఇంపార్టెంట్ ఈవీఎంస్ కూడా, సఫిషియంట్ ఈవీఎంస్ కూడా మన దగ్గర ఉన్నాయి. అరౌండ్ మోర్ దాన్ 20% ఎక్స్ట్రా ఈవీఎంస్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో అన్ని ఏర్పాటు మన తరఫు నుంచి చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఫ్రమ్ నా సైడ్ నుంచి. నా రిక్వెస్ట్ జాయింట్ సిపి గారు పోలీస్ సైడ్ నుంచి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ డిఓ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు. గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్. సో ఇప్పుడు డిఓ గారు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గారు మొత్తం మీకు బ్రీఫ్ చేశారు. అది మొత్తం పరిస్థితి కూడా మీకు చెప్పారు. కేసు గురించి 11 కేసెస్ వైలేషన్ ఎంసీసీ కేసెస్ టిల్ నా ఇది బుకింగ్ జరిగింది. తర్వాత సీజర్ కానీ ఎన్డీపీఎస్ గాంజా కానీ మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు మన సైడ్లో కూడా ప్రాపర్గా ప్రిపరేషన్ జరుగుతుంది. సఫిషియెంట్ ఫోర్స్ పెడుతున్నాము యాజ్ పర్ ద గైడెన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. తర్వాత టోటల్ 10 మన చెక్ పోస్ట్ కూడా పనిచేస్తున్నారు. డిఫరెంట్ ప్లేసెస్లో స్ట్రాటజిక్ లొకేషన్లో పెడుతున్నాను. 27th పారామిలిటరీ ఫోర్స్ వస్తున్నారు, 8 కంపెనీస్. అది నేను 8 కంపెనీ అడిగాను. సో ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా 8 కంపెనీ నాకు ఇస్తున్నారు. సో 8 కంపెనీ వస్తే మొత్తం స్ట్రాటజిక్ లొకేషన్లో చెక్ పోస్ట్లో ఎఫ్ఎస్టీస్లో కూడా పారామిలిటరీ ఫోర్స్కి డిప్లాయ్మెంట్ చేస్తున్నాను. సో వీఆర్ రెడీ ఫర్ దాట్. వీఆర్ రెడీ ఫర్ వెరీ ఫ్రీ ఫేర్ ఎలక్షన్. తర్వాత ఎనీ కైండ్ ఆఫ్ ఎంసీసీ వైలేషన్ వీఆర్ వెరీ స్ట్రిక్ట్ అండ్ వీ విల్ బుక్ cases as per the fact and as per the merit, and will do a proper investigation and will take action against concerned also. తర్వాత అది మొత్తం క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్కి కూడా డిప్లాయ్మెంట్ ప్లాన్లో అది ప్రాపర్గా ప్లాన్ చేశాను. సో ఇది ఆల్ క్రిటికల్ లొకేషన్స్లో పారామిలిటరీ ఫోర్స్కి డిప్లాయ్మెంట్ చేస్తున్నాను. సో ఇది కూడా ప్లాన్లో ఉంది. సో వీఆర్ ప్రాపర్లీ రెడీ ఫర్ ద ఎలక్షన్. అండ్ ఇప్పుడు ఈరోజు మన నామినేషన్ విత్డ్రావల్ కూడా జరిగింది. సో ఫైనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ కూడా మన దృష్టిలో వచ్చింది. సో విల్ టేక్ ఆల్ ప్రికాషన్స్ టు మేక్ దిస్ ఎలక్షన్ వెరీ ఫ్రీ అండ్ ఫేర్. అండ్ వీ విల్ ఎన్కరేజ్ పబ్లిక్ టు కమ్ ఫర్ కాస్టింగ్ దియర్ ఓట్స్. సో విల్ గివ్ అ ప్రాపర్గా మన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో కూడా ప్రాపర్గా పీస్ఫుల్ సిచ్యువేషన్ will ensure for the people. So thank you. అది 65 critical polling station locations ఉన్నాయి. That is